వెల్కమ్ బ్యాక్ టు జేహెచ్ టీవీ. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా దేవరా మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తోటి ముందుకి దూసుకెళ్తుంది. మొదటి రోజు అభిమానుల యొక్క తాకిడికి రికార్డు కలెక్షన్స్ కలెక్ట్ చేసినటువంటి దేవరా ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 172 కోట్లు రిలీజ్ చేసి మంచి రికార్డు సృష్టించింది. అదేవిధంగా తెలుగు స్టేట్లో అయితే ఇంకా టాప్ 3 ప్లేస్లో నిలిచింది. ఇంకా రెండో రోజుకు సంబంధించినటువంటి కలెక్షన్స్ గురించి కూడా అధికారికంగా అంటే వాళ్ళ యొక్క మూవీ ఎవరైతే దేవరా మూవీ నిర్మాతలు ఉన్నారో కళ్యాణ్ రాము వాళ్ళు అధికారికంగా పోస్టర్ని రిలీజ్ చేశారు. అదే 243 కోట్లు పోస్టర్ని. ఈ యొక్క మెయిన్గా తెలంగాణ ఏపీ ప్రాంతంలో మంచి కలెక్షన్స్ రాబట్టడం జరుగుతుంది. అదేవిధంగా తమిళనాడు మరియు కేరళ ఆ ప్రాంతంలో అయితే బాగానే వసూలు రాబడుతుంది. ఇంకా వచ్చేసి హిందీలో మొదటి రోజు దాదాపు కొంచెం తక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. తర్వాత సాటర్డే మరియు సండేలలో మళ్ళా కలెక్షన్స్ పుంజుకోవటం మంచి శుభసూచకము. ఎందుకంటే హిందీలో కానీ కలెక్షన్స్ గ్రాడ్యువల్గా టాక్ మంచి పాజిటివ్ టాక్ కానీ వచ్చినట్లయితే ఇంకా కలెక్షన్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకు తెలుసు. ఈ కోణంలోనే దాదాపు ఫస్ట్ రోజు ఒక 7 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే రెండో రోజు 9 కోట్లు గ్రాస్ వసూలు చేయడం జరిగింది. మళ్ళీ నిన్న సండే రోజు దాదాపు ఒక 11 నుంచి 12 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం మనకి కొన్ని సర్వేస్ ద్వారాగా తెలిసింది. అంటే కొన్ని నేషనల్ వైజ్ సైన్స్నిక్ కలెక్షన్ సర్వేస్ ఉంటాయి, వాటి ద్వారాగా తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారము హిందీలో ఊపందుకుంది అని మనకి అర్థమైంది. ఇంకా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలలో చూసినట్లయితే మొదటి రోజు అభిమానులు మరియు కొంతమంది నందమూరి ఫ్యాన్స్ వాళ్ళు కూడా చూసి సినిమాని కొంచెం నెగిటివ్ కోణంలో వాళ్ళు యూట్యూబ్లో కానీ దాదాపు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలను పంచుకోవడం వల్ల అప్పుడు చాలామంది ఎలా ఉంది సినిమా ఏంటి అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. చివరాఖరికి రెండో రోజు కొంతవరకు యొక్క టాకు పాజిటివ్ టాకు దాదాపు హిట్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ రేంజ్లో అందరూ కొన్ని సర్వే సంస్థలు కానీ అసలు సినిమా ఎలా ఉంది ఏం సంగతి అనేటువంటి దాని మీద కొన్ని సర్వేస్ నిర్వహించినప్పుడు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటము సినిమాకి మంచి శుభసూచకము. అదేవిధంగా ఇంకా నిన్న సండే చూసినట్లయితే ఇంకా పూర్తిగా టాక్ మారిపోయిందనమాట. అంటే సండే రోజు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఎవరైతే అంతకుముందు సినిమా చూశారో మరియు కొత్తగా చూసేటువంటి వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్తో కలిసి సినిమాకి రావడం జరిగింది. ఎక్కువగా మహిళలు అయితే జూనియర్ ఎన్టీఆర్ని మరియు కొరటాల శివాని బాగా మెచ్చుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా తీశారు సినిమాని. ఒక డిఫరెంట్ నేరేషన్లో తీయటం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. దాని తర్వాత అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ మంచి వినసొంపుగా ఉన్నాయి. అతను చేసినటువంటి పాటలు కానీ మరియు ఫైట్స్కు చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలుకి డిఫరెంట్గా ఉన్నాయి. అసలుకి సినిమాలో ఉన్నటువంటి చాలా వరకు వేరే ప్రపంచాన్ని చూసినట్లుగా ఇంతవరకు ఆ జోనల్ని ఎవరు టచ్ చేయలేదు అనే విధంగా ఒక సముద్రాన్ని క్రియేట్ చేసి ఒక సముద్రం సెట్నే వేసి ఎంతో కష్టపడి నిర్మాతలు ప్రజల్ని మెప్పించడానికి మంచిగా ఎంతో కష్టపడి తీవ్ర స్థాయిలో కష్టపడి ఎలాగైనా సరే ప్రేక్షకులని మెప్పించాలి అనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం సఫలమైంది అని 100% మనం చెప్పవచ్చు. ఆ స్థాయిలో వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఈరోజు వాళ్ళని అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఆదరిస్తున్నారు. నిన్న ఆదివారం ఒకరోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అంతకుముందు 243 కోట్లు మరియు నిన్న దాదాపు ఒక 70 నుంచి 80 కోట్ల దాకా 100% రావటం జరిగింది. దాని ప్రకారం చూస్తే దాదాపు 340 నుంచి 335 నుంచి 350 క్రోర్స్ వరకు గ్రాస్ వసూలు చేసినట్లు మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి సినిమా యొక్క రేంజ్ ఎలా ఉంది అనేటువంటిది మనము ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. సినిమా ఒక రేంజ్లో దూసుకుపోతుంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క పలికించినటువంటి భావాలు కానీ అతను చేసినటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ప్రేక్షకుల్ని మైమరిపిస్తున్నాయన్నమాట. అంటే ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఒక పరిపక్వతతోటి మెచ్యూరిటీ యాక్టర్ లాగా ఆయన ఫస్ట్ నుంచి కూడా మంచి మెచ్యూర్డ్ యాక్టర్ లాగానే ఆయన ఒక పాత్రలో లీనమైపోయి జీవిస్తాడు అనేటువంటి మాట అందరికీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలుసు. అదేవిధంగా కేరళ మరియు తమిళనాడు మరియు మిగతా ప్రాంతాలలో ఇంకా
ఓవర్సీస్లో అయితే సినిమా మామూలుగా దూసుకుపోవటం లేదు. ఫస్ట్ రోజే $3.5 మిలియన్ టచ్ చేసి ఇప్పుడు దాదాపు $5 మిలియన్ క్రాస్ చేయటం జరిగింది. ఉండే కొంది అతి త్వరలో $10 మిలియన్ క్రాస్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేయబోతుందని తెలుగు ట్రేడ్ వర్గాలు సమాచారం మనకి తెలిసిందనమాట. అదేవిధంగా ఇంకా ఓవరాల్గా సినిమా చూసినట్లయితే దాదాపు ఇంకా 3-4 డేస్, ఇంకా ఈరోజు రేపు ఆగినట్లయితే దాదాపు తర్వాత గాంధీ జయంతి వస్తుంది. గాంధీ జయంతి తర్వాత నుంచి ఎలాగో దసరా హాలిడేస్ కాబట్టి ఓవరాల్గా సినిమా అనేటువంటిది హై రేంజ్లో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే దేవరా మూవీ అనేటువంటిది పూర్తి స్థాయిలో హిట్గా నిలిచేటువంటి అవకాశాలు చాలా వరకు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది ఆ యొక్క హిట్ని కొంతమంది జీర్ణించుకోలేక నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ ప్రోపగండా కానీ చేయడం జరుగుతుంది అనేటువంటిది మనకి మామూలుగా డైరెక్ట్గా మనకు తెలిసిపోయిందనమాట. ఎందుకంటే సినిమా బాగున్నా కూడా బాగలేదు అని వాళ్ళు కావాలనే సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేయటము, మరియు దానికి ఎన్టీఆర్ యొక్క విజయాన్ని జీర్ణించుకోలేకుండా కూడా వాళ్ళు చేసినటువంటి విధానము దేవరా వసూళ్ళు వాటిని పటాపంచలు చేశాయి. ఆ విధంగా వాళ్ళు అంటే దీన్ని బట్టి మనకేందంటే ప్రేక్షకులు ఎవరైతే నిన్న ఆదివారం ఎవరైతే సినిమా చూశారో, సినిమా చూసినటువంటి వాళ్ళు మీరు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్స్ కానీ మరియు వాళ్ళు చేసినటువంటి నెగిటివ్ టాకింగ్స్ కానీ ఎవరు పట్టించుకోవద్దు. సినిమా వాటిని చూసి రావద్దు, సినిమా చూసిన తర్వాత మాట్లాడండి అని చాలామంది మహిళలు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడటం ఈ సినిమాకి ఎంతో భరోసా కలిగించేటువంటి విషయము. ఇంకా నార్త్ ఇండియా ప్రజలైతే ఈ యొక్క సినిమాకి నిదానంగా దగ్గర అవుతున్నారు. ఇక నిజంగా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇంక్రీజింగ్ కలెక్షన్స్ తోటి వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఇక బాలీవుడ్లో కూడా ఈ మూవీ పాతుకుపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా చూసినట్లయితే ఎన్టీఆర్, దాని తర్వాత కళ్యాణ్ రామ్ కానీ, దాంతో అనిరుద్ధ్ కానీ వీళ్ళ యొక్క పనితీరును మెచ్చుకుంటూ చాలామంది మంచి ట్వీట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ విషయానికి సంబంధించినటువంటి దాదాపు మీకు 3వ రోజు పోస్టర్ రిలీజ్ చేయవలసినటువంటి ఉంది. అంటే 340 నుంచి 350 క్రోర్స్ వరకు ఒక 3 డేస్ అంటే మొత్తం 3 డేస్ కలుపుకొని వసూలు రాబట్టడం జరిగింది అనేటువంటి పోస్టర్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా దీన్ని బట్టి చూస్తే దాదాపు ఇంకా 2-3 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే సినిమా బ్రేక్ ఈవెన్ అతి త్వరలో దాటేటువంటి అవకాశాలు కూడా మనకి చాలా ఫాస్ట్గా కనిపిస్తున్నాయి. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే దాదాపు 185 కోట్లు నెట్ అమౌంట్ వచ్చి రావాలి. దీనికి అవలేలగా ఈ యొక్క ఇంకా 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత సినిమా లాభాల బాటలో పట్టేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సరే సినిమా దేవరా మూవీ అనేటువంటిది చాలా యునానిమస్గా ఇండస్ట్రీ హిట్గా అందరూ భావిస్తున్నారు. ఇది ఒక శుభసూచకము. ఇంకా అద్భుతమైనటువంటి వసూళ్లు సాధించి తెలుగు ఇండస్ట్రీ వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన యొక్క నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ దగ్గర నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేయండి. ముందుగా మీకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.